క్రీస్తు కొరకు పరుగు. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో, ఇదిగో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మీరు పరిగెత్తాలి అని దేవుని వాక్యంలో సెలవిచ్చినట్టుగా ప్రియ దేవుని సంఘమా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ లోక పరుగులో చాలా మంది యొక్క మరి అంతిమ విజయం లేదా గోల్ టార్గెట్ ఏంటంటే బహుమానాన్ని గెలవడం. అదే రీతిగా క్రైస్తవ విశ్వాస పరుగులో ఓ నిత్యమైనటువంటి విజయము గోల్ ఏంటంటే క్రీస్తును పరలోక రాజ్యము నిత్యత్వంలో ప్రవేశించడమే ఈ యొక్క క్రీస్తు కొరకు పరుగు యొక్క మరి అంతిమ విజయ లక్ష్యమై ఉంటా ఉంది. బైబిల్లో మనం గమనించినట్లయితే గేహాజీ వెండి బంగారముల కొరకై పరిగెత్తి కుష్ఠ రోగాన్ని బహుమానంగా పొందుకున్నాడు. దేవ తన పిలుపును పరిచర్యను విడిచిపెట్టి లోకాన్ని చూసి పరిగెత్తాడు. అదే రీతిగా పౌలు గారు అంటారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. మంచి పోరాటం క్రీస్తు కొరకు పౌలు గారు పరిగెత్తారు. ఓ నిత్య జీవములో మరి ఆయన ఒక నీతి కిరీటాన్ని బహుమానంగా పొందుకున్నట్టుగా క్రీస్తు కొరకు పరిగెడదాం, ఒక మంచి కిరీటాన్ని ఆ పరలోక రాజ్యంలో పొందుకున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి